హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మన వీడియోలోనే టాపిక్ వచ్చేసి 60 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు మరియు ఆర్బీఐ నుంచి వారికి వచ్చే ఉపయోగాలు, వారికి వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేది ఒకసారిగా మన వీడియోలో క్లారిటీగా తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక 60 ఏళ్ళు దాటిన వారికి అంటే సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు ప్రత్యేక గౌరవాన్ని మరియు మెరుగైన ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాయి. కేంద్ర ప్రభుత్వం మరియు ఆర్బీఐ నిబంధనల ప్రకారం వారికి లభించే ప్రధాన ప్రయోజనాలు ఒక్కసారి చూసినట్లయితే ఇవే. ముందుగా వచ్చేసి ఫిక్స్డ్ డిపాజిట్లపై అదనపు వడ్డీ. సాధారణ వ్యక్తులతో పోలిస్తే సీనియర్ సిటిజన్లకు ఎఫ్డీలు మరియు ఆర్డీలపై బ్యాంకులు 0.50% నుంచి 0.75% వరకు అదనపు వడ్డీని ఇస్తాయి. అలాగే కొన్ని బ్యాంకులు స్పెసిఫికల్ ఎఫ్డీ స్కీమ్స్ కింద 5 ఏళ్ల పైబడిన డిపాజిట్లపై ఇంకా వడ్డీని ఆఫర్ చేస్తున్నాయి. ఇక రెండోది వచ్చేసి సీనియర్ సిటిజన్ సేవింగ్ స్కీము. ఇది పోస్ట్ ఆఫీసు మరియు దాదాపు అన్ని ప్రభుత్వ, ప్రైవేటు బ్యాంకుల్లో అందుబాటులో ఉంటుంది. ఇక వడ్డీ ప్రస్తుతం దీనిపై సుమారు 8.2% వడ్డీ లభిస్తుంది. ఇది మారుతూ కూడా ఉండవచ్చు. ఇక పరిమితి, ఇందులో గరిష్టంగా 30 లక్షల వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. ఇది సురక్షితమైన మరియు అత్యధిక లాభాన్నిచ్చే పథకం. ఇక సీనియర్ సిటిజన్లకు మరొక ఉపయోగం చూసినట్లయితే పన్ను మినహాయింపులు. సెక్షన్ 80B అంటే పొదుపు ఖాతాలు మరియు ఎఫ్డీల ద్వారా వచ్చే వడ్డీపై ఏడాదికి 50,000 వరకు పన్ను మినహాయింపు ఉంటుంది. అంటే సాధారణ వ్యక్తులకు ఇది కేవలం 10,000 మాత్రమే. అలాగనే టీడీఎస్, మీ వార్షిక ఆదాయం పన్ను పరిధిలోకి రానట్లయితే 50H ఫారం సమర్పించి మీ వడ్డీ నుంచి టీడీఎస్ కట్ కాకుండా చూసుకోవచ్చు. అలాగనే సీనియర్ సిటిజన్లకి మరొక ఉపయోగం చూసినట్లయితే డోర్ స్టెప్ బ్యాంకింగ్. అంటే 70 ఏళ్ళు దాటిన వారికి లేదా నడవలేని స్థితిలో ఉన్న సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు ఇంటి వద్దకే సేవలను అందించాలి. నగదు విత్డ్రా, డిపాజిట్, చెక్కుల సేకరణ, అలాగనే లైఫ్ సర్టిఫికెట్ సమర్పణ వంటి సేవలు ఇంటి నుంచే పొందవచ్చు. ఇక 60 ఏళ్ళు దాటిన సీనియర్ సిటిజన్లకు ఇతర సౌకర్యాలు చూసినట్లయితే ప్రాధాన్యత. బ్యాంకుల్లో వీరికి క్యూలో నిలబడాల్సిన అవసరం అయితే లేకుండా ప్రత్యేక కౌంటర్లు లేదా ప్రాధాన్యత ఉంటుంది. అలాగనే లోన్ సౌకర్యం. పెన్షన్ పొందే వారికి పెన్షన్ లోన్ పేరుతో తక్కువ వడ్డీకే రుణాలు కూడా లభిస్తాయి. అలాగనే నామినేషన్, నామినీని మార్చుకోవడానికి లేదా జాయింట్ అకౌంట్ సౌకర్యాలు సులభంగా ఉంటాయి. ఇక సీనియర్ సిటిజన్లకు కొన్ని ముఖ్యమైన సూచనలు. ముందుగా కేవైసీ. మీ అకౌంట్కు ఆధారు, పాన్ కార్డు అనుసంధానం అయి ఉందో లేదో చూసుకోండి. ప్రతి అకౌంట్కు ఖచ్చితంగా నామినీని నియమించుకోండి. అలాగనే డిజిటల్ బ్యాంకింగ్. మోసాలకు గురి కాకుండా ఉండటానికి మీ ఓటీపీ లేదా పిన్ నెంబర్లను ఎవరికీ చెప్పకండి. ఈ విధంగా 60 ఏళ్ళు పైబడిన సీనియర్ సిటిజన్లకు బ్యాంకులు మరియు ఆర్బీఐ నుంచి కొన్ని ప్రత్యేకమైన సదుపాయాలు ఉన్నట్లుగా తెలుస్తుంది ఫ్రెండ్స్. చూశారుగా ఫ్రెండ్స్, అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేయండి. ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.